దిశగా ముందుకు వెళ్ళడానికి కూడా కేంద్రం నుంచి కూడా ప్రత్యేకమైనటువంటి నిధులు కల్పించడంతో పాటు ప్రత్యేకమైనటువంటి పెట్టుబడుల ఆకర్షణ నగరంగా కూడా రూపుదిద్దుకోబోతుందనే శుభ సంకేతాన్ని కూడా ప్రజలకు ఇస్తున్నారు సార్. ఇంకో విషయం ఏంటంటే పిచ్చి మొక్కలు పీకినప్పుడు అయినటువంటి ఖర్చు గురించి వెంకటరెడ్డి గారు అది చెప్తూ ఉన్నారు సార్. అదే జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ వేయించుకున్నటువంటి ముళ్ల కంచి తొలగించడానికి ఎంత ఖర్చు అయింది అన్న దాని గురించి ఆయన లెక్కలతో పాటు చెప్తే బాగుంటుంది సార్. అది కూడా రాష్ట్ర ప్రజలు వింటారు. అలాగే అక్కడ ఉన్నటువంటి అమరావతి రైతులు ఇచ్చినటువంటి ఫ్లాట్స్ గురించి అడుగుతున్నారు. వాటికి ఒక చట్టబద్ధత రాబోతుంది. రేపొద్దుటి ఎవరు వచ్చినా సరే కానీ దాన్ని కదపడానికి వీలు లేకుండా పకడ్బందీ అయినటువంటి ఒక నిర్మాణంతో కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తూ ఉంది. అలాగే తాడేపల్లి ప్యాలెస్ చుట్టూరు ఉన్నటువంటి పేదలను ఖాళీ చేయించినప్పుడు ఎందుకు ఈ విషయాన్ని ఆలోచించలేకపోయారో అప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒకసారి అది కూడా ప్రజలకి చెప్తే బాగుంటది సార్. 3 రాజధానుల పేరుతో సంక్షేమం మాత్రమే ముందుకు తీసుకుని వెళ్ళి అసలు అభివృద్ధి లేకుండా రాష్ట్రాన్ని శూన్యంలోకి నెట్టేసేసి 3 రాజధానుల పేరుతో రాష్ట్ర ప్రజల్ని ముంచేసినటువంటి వైసీపీ పార్టీకి అయితే మాత్రం కూటమి ప్రభుత్వాన్ని విమర్శించేటువంటి అర్హత లేదు సార్. ఒక తాతలు తండ్రులు ఇచ్చినటువంటి ఆస్తుల మీద జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో వేసుకుంటే అది తప్పుదారి పట్టించారు. అంటే ఆయన ఫోటో వేసుకోవచ్చు, ఒక అధికారి మీదకి నెట్టేస్తున్నటువంటి పరిస్థితి. అంటే జగన్మోహన్ రెడ్డి గారి అనుమతి లేకుండానే ఈ రీసర్వే అనేది జరిగిందా? ఆయన అనుమతి లేకుండానే ఆ డిజైనింగ్ అనేది బయటకు వచ్చిందా? దీనికి కూడా సమాధానం చెప్పాలి కదా సార్. ఒక అధికారిని మాత్రమే ఇక్కడ బలి చేయడం అనేది కాదు. జగన్మోహన్ రెడ్డి గారి అనుమతి, ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి అనుమతి లేకుండానే ఇదంతా జరిగిందా? అంటే మాకు తాతల తండ్రులు ఇచ్చినటువంటి ఆస్తుల మీద జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ గా వచ్చి బొమ్మ వేసేసుకోవచ్చు. కానీ దాన్ని ప్రశ్నించి ఆవేళ వ్యతిరేకిస్తే అది తప్పు. ఇవాళ వీళ్ళు కూడా ఫోటోలు వేసుకుంటున్నారు. డిప్యూటీ సీఎం గారిది అలాగే సీఎం గారిది ఫోటోలు ఉంటున్నాయని చెప్పారు సార్. మీరు ఎక్కడైనా సరే పాస్ పుస్తకాల మీద సీఎం గారిది డిప్యూటీ సీఎం గారిది ఫోటో చూపించమని చెప్పండి వెంకటరెడ్డి గారిని. ప్రభుత్వ ఆఫీసుల్లో ఒక పాలనా విభాగం జరుగుతున్నప్పుడు, ఒక పాలనా పరిస్థితి ఉన్నప్పుడు అక్కడ సీఎం గారి ఫోటో కానీ డిప్యూటీ సీఎం గారి ఫోటో కానీ ఉంటుంది. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారి లాగా ప్రతి ఇంట్లో నా ఫోటో పెట్టుకోండి అని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. కానీ అలాగా ప్రతి ఇంట్లో నా ఫోటో పెట్టుకోండి అని ఇవాళ గౌరవ చంద్రబాబు నాయుడు గారు